శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది భద్రమారుతి దేవాలయం. ఇది ఎక్కడుంది ఏమిటి అనేది దీనికోసం తెలుసుకుందాం. భద్రమారుతి ఆలయం అనేది మహారాష్ట్రలో ఖుల్దాబాద్ ఎల్లోరా కేవ్స్ దగ్గరలో ఉందండి. కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి సమీపంలో ఉంటుంది. ఇది చాలా పవిత్రమైనటువంటిది, శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. భద్రమారుతి రూపంలో విశ్రాంతి తీసుకుంటూ శయన రూపంలో దర్శనమిస్తారు స్వామివారు. భారతదేశంలో హనుమంతుడు పడుకున్నటువంటి స్థితిలో ఉన్న ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అందుకే ఈ దేవాలయానికి ప్రత్యేకమైనటువంటి మహిమ కూడా ఉన్నది. పురాణాల ప్రకారం ఖుల్దాబాద్ ప్రాంతాన్ని ఒకప్పుడు భద్రావతి అని పిలిచేవారు. అక్కడ భద్రసేనుడు అనేటువంటి మహాభక్తుడు పాలన చేసేవాడు. అతను శ్రీరాముడిపై, హనుమంతుడిపై అపారమైనటువంటి భక్తి కలిగినటువంటి రాజు. ప్రతిరోజు రామ సంకీర్తన చేసేవాడు. ఒకరోజు రాజు గాఢమైనటువంటి భక్తితో శ్రీరాముడిని ధ్యానం చేస్తూ భజనలు చేస్తూ ఉండగా ఆ భక్తికి ప్రసన్నుడైనటువంటి హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి చెబుతారు. ఆ సమయంలో రాజు చేసినటువంటి భక్తి సంగీతానికి మంత్రముగ్ధుడైనటువంటి ఆంజనేయ స్వామి ఆనందంతో నృత్యం చేసి అనంతరం అలసటతో ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడు అని పురాణ గాథలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ స్వామివారు పడుకున్నటువంటి భంగిమల్లో అంటే శయన స్వామిగా దర్శనమిస్తూ ఉంటారు. భక్తునికి ప్రత్యక్షమైన మారుతి అనేటువంటి అర్థంలో ఈ క్షేత్రాన్ని భద్రమారుతి అని పిలవడం ప్రారంభమైంది. పడుకున్నటువంటి హనుమంతుడి యొక్క శయన స్థితిలో ఉన్నటువంటి అత్యంత విశిష్టమైన ఆలయం ఎక్కడుంది అంటే, ఒకటి ప్రయాగరాజు క్షేత్రంలో ఉంటుంది, రెండవది ఇక్కడ. నిలబడి వీరభంగిమల్లో దర్శనమిస్తూ ఉంటాడు, కానీ విశ్రాంతి తీసుకున్నటువంటి రూపంలో రెండే ఉన్నాయి. మరి ఒకటి ప్రయాగ, రెండు ఇక్కడ ఉండడం ఈ యొక్క భక్తులకి ఆశ్చర్యాన్ని గురి చేస్తూ ఉంటుందండి ఈ ఆలయం కూడా. ఈ ఆలయంలో రామ జై శ్రీరామ, జై రామ, జై జయ రామ అనేటువంటి నామస్మరణ ప్రత్యేకంగా మారుమోగుతూ ఉంటుంది. భక్తులు రామనామ జపం చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. భద్రమారుతి స్వామిని దర్శిస్తే శని దోషాలు, భూతబాధలు, దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా మంగళవారాలు, శనివారాల్లో భారీగా భక్తులు వస్తూ ఉంటారు. ఎల్లోరా గుహల దర్శనానికి వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసేవారు తప్పకుండా భద్రమారుతి ఆలయాన్ని కూడా సందర్శన చేస్తూ ఉంటారు. ఇది ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైన ప్రదేశంగా భావిస్తూ ఉంటారు. స్వామివారికి అభిషేకాలు, ఆంజనేయ స్వామి అలంకారం, రామనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, శనివారం ప్రత్యేక పూజలు, హనుమత్ జయంతి ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అనేకమైనటువంటి కోరికలు, ధైర్యం, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఇక్కడ దర్శనం చేసుకున్నట్లయితే తొలగి మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఈ ఆలయం చుట్టూ ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎల్లోరా గుహలో కృష్ణేశ్వర ఆలయం, దౌలతాబాద్ కోట మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలు కూడా ఈ ప్రాంతం మొత్తం ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. మరి అటువంటి గొప్ప స్వామివారి దేవాలయం అంటే అందరూ కూడా తప్పక దర్శనం చేసుకోండి. ఇటువంటి అనేకమైనటువంటి వీడియోల కోసం తప్పక మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. హరి ఓం తత్సతు. స్వస్తి.